ప్రజల ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూడాలని దిశానిర్దేశం చేశారు. కొత్త ఇసుక విధానం, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలని, అధికారులు వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఇసుక, రోడ్ల మరమ్మతులు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సీఎం వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ప్రయోజనాలు, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పాలసీలు మార్చటం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడం వల్ల భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకున్న వెసులుబాటు చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపైన చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాల్సి ఉన్నా తక్షణం ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న దానిపై సత్వరం నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేక కందిపప్పు ధర అంతకంతకు పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమాటో, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. సరకుల దిగుమతి కోసం అవసరమైన చోట కేంద్రంతో సంప్రదింపులు జరుపుదామని సీఎం సూచించారు. రైతు బజార్ల ఆధునీకరణపైన సమీక్షలో చర్చించారు.